కూటమి ప్రభుత్వ పాలనపై దుష్ప్రచారం చేసేందుకే ప్రతిపక్షం ఉందన్నారు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే ఘనాబాబు. ఈ మేరకు విజయనగరంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో మంగళవారం విజయనగరం పార్లమెంటు కమిటీ, అనుబంధ కమిటీ, సాధికార కమిటీల ప్రాతిపదికన స్వీకరణ పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి ముగ్గురు మంత్రులు హాజరు కాగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే ఘనాబాబు విలేకరులతో మాట్లాడారు. గత 5 ఏళ్లు విశాఖ రైల్వే జోన్ గాని, స్టీల్ ప్లాంట్ విస్తరణ గాని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై గాని దృష్టి పెట్టలేదన్నారు. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం అన్నింటిలోనూ అభివృద్ధి కనపరిచి సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తుందంటే అసలు ప్రతిపక్ష హోదా అనేది లేకుండా ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈరోజు ఒకవైపు విశాఖపట్నం నుంచి కూడా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ, వాటర్ రిసోర్సెస్ సంబంధించి కానీ, ఒకవైపు ఏదైతే ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఉపాధికి సంబంధించి కానీ, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఐటీకి సంబంధించినటువంటి టీసీఎస్తో ఒప్పందం కావచ్చు, గూగుల్ కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, ఇతరత్ర అనేక కంపెనీస్ని ఒకవైపు మన వైపు తీసుకుని వస్తున్నారు. సో ఒకవైపు రైల్వే జోన్ ఇచ్చిన ల్యాండ్ కూడా అలాట్ చేయలేని పరిస్థితులు వాళ్ళు ఉంటే ఈరోజు సీఎం వచ్చి విశాఖపట్నం నుంచి కార్యకలాపాలు ప్రారంభించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం. గౌరవ ప్రధానమంత్రి గారు 2 సార్లు మన ప్రాంతం రావడం జరిగింది. ఒకవైపు ప్రధాన ప్రాజెక్టుకి మరి శంకుస్థాపనలు కావచ్చు, యోగాంధ్ర మీట్ కావచ్చు, అన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒక ఏడాదిలో సుపరిపాలనలో తొలి అడుగనేటువంటి సందర్భం ఎందుకు వచ్చిందంటే వ్యవస్థలన్నీ నాశనమైన ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం 2 ముందుకెళ్తున్నాయి. మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని బయట రాష్ట్రాలు కానీ, కేంద్రం కానీ అనేక పథకాలపైన ఆలోచన చేస్తుంది. కొత్తగా P4 మోడల్ ఒకటి తీసుకొస్తున్నాం. వాటిలో కూడా మరి ఏదైతే బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసి